అది రైల్వేలు కావచ్చు, పోర్టులు కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, అన్ని దగ్గర ఉన్నటువంటి అన్ని సంస్థల దగ్గర ఉన్నటువంటి ఆఖరికి బిఎస్ఎన్ఎల్తో సహా అన్ని సంస్థల దగ్గర ఉన్నటువంటి మిగులు భూముల్ని, బిల్డింగ్లు అన్నింటినీ కూడా వేలంపాట పెట్టి కారు చౌకగా అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సిస్టాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. నాలుగోది, ఏదైతే స్కీమ్ వర్కర్స్ ఉన్నారో ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, విఓఏ, అన్ని నేషనల్ హెల్త్ మిషను తదితర ప్రభుత్వ రంగ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అనేక మంది ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలి. వీరికి కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి. వీళ్ళు రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం. రెగ్యులరైజ్ అయ్యే వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళతో పాటు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు ఆటో, ముఠా, భవన నిర్మాణం, తోపుడు బళ్ళు ఇటువంటి అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళకి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇటువంటి చట్టాలు ఏమీ కూడా అమలు చేయట్లేదు. కాబట్టి వీళ్ళందరికీ కనీసం భద్రత, ఉద్యోగ భద్రత ఉండేటట్టుగా, సామాజిక భద్రత ఉండేటట్టుగా చట్టాలు చేయాలని చెప్పేసి ఈ నూతన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అలాగే పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని పెన్షనర్స్ అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. నూతన పెన్షన్ వల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ని కొనసాగించాలని డిమాండ్ తోటి, ఈ డిమాండ్లతోటి రేపు దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల దగ్గర, అన్ని నివాస ప్రాంతాల్లోనూ, కార్మికుల పని ప్రదేశాల్లోనూ కూడా నిరసనలు తెలియజేయాలి. అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల తాలూకా కోరికలు ఇవి, దీన్ని సానుకూలంగా పరిశీలన చేసి దీన్ని అమలు చేయండి అని చెప్పేసి డిమాండ్ తోటి రేపు కార్మికుల కోరికల దినోత్సవం డిమాండ్స్ డే జూలై 10న జరుగుతూ ఉంది. ఇందులో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.